ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజు రామ్ తేజ కోసము కేక్ తయారు చేశానండి సో చూసేద్దరు గాని ఏం రామ్ తేజ చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుందా సో మా వ్యూవర్స్ కి అది ఎలా చేయాలో చూపించేద్దాము తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్దిగాను వాళ్ళకి ఓకేనా ఇంతకీ మర్చిపోకండి మా రామ్ తేజ ఛానల్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు తప్పకుండా నచ్చుతాయి మంచి మంచి పాటలు పాడతాడు చాలా వ్లాగ్స్ ఉంటాయి మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి ఈ కేక్ బ్రౌనీ తయారు చేయడానికి ఓరియో బిస్కెట్స్ అండి మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా దీంతోపాటు చాక్లెట్ మనకి ఇష్టమైంది తర్వాత మిల్క్ సో సింపుల్గా తయారు చేసేయచ్చు ఇది తయారు చేయడానికి ముందర మనం ప్రీహీట్ చేసుకోవడానికి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి గిన్నె పెట్టేసేసి ఇది ప్లేట్ లాంటిది పెట్టేసుకోవాలి సో సింపుల్ ఏం రామ్ తేజ అవును చాలా బాగుంది అత్త చేసింది కాబట్టి నువ్వు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదా నేను ఈజీగా చేసేసుకుంటాను ఇక్కడ ఓకే ఓకే సో ఈ విధంగా మనం ముందరే మనం కలిపే లోపల ఈజీగా ఇలా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడితే అది హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం కలిపేద్దాం సో ఇందులో నీకు ఇష్టమైన చాక్లెట్ ఏం వేసుకోవచ్చు ఓరియో దాంట్లో డైరీ మిల్క్ వెరీ నైస్ సో మనము మిక్సీలో వేసుకోకుండా ఇందులో స్మాష్ చేసేయడం మరి పేస్ట్లో చేస్తే బాగుండదు కదా కొంచెం కొంచెం టెక్స్చర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇష్టమైనగా చేసుకోవచ్చు క్రంచీగా అలాగా కదా సో దీంతో ఇలాగా చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను సో మిక్సీలో వేయకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంది అదే సో ఇప్పుడు బౌల్లో క్రష్ చేసిన ఇవి వేసుకొని కలుపుకొని పాలు వేసుకోవాలి ఓకే ఓకే బాగుంది కదా సో ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నువ్వు ఎలాంటి స్నాక్స్ తింటావు రామ్ తేజ నేను మురి మిక్చర్ తింటాను మా అమ్మ చేస్తుంది అది ఇంకా కొన్ని జ్యూసులు తాగుతాను ఇంకా పునుగులు తింటాను పునుగులు చేసినవి తింటాను అలా రోజుకి ఒకటి తింటాను అవునా సో దీంట్లో మిల్క్ మనం ఫస్ట్ కలుపుకుంటూ అప్పుడు మిల్క్ అలాగా కొంచెం లిక్విడ్గా వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలి మిల్క్ చూసి వేసుకోవాలి అంతే సో ఎలా చదువుకుంటున్నావు రామ్ తేజ బాగా చదువుకుంటున్నాను ఇప్పుడే ఎగ్జామ్స్ అయ్యాయి మంచి మార్కులు వచ్చాయి వెరీ నైస్ ఓ సూపర్ రామ్ తేజ ఇంతకీ మా రామ్ తేజ ఛానల్ చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది చెప్పాను కదా దాంట్లో వీడియోస్ కూడా తొందరలో వచ్చేస్తాయి తర్వాత నీ ఛానల్లో ఏమేమి ఉంటాయి మా ప్రేక్షకులకు చెప్పు రామ్ తేజ మా ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి నేనేమో పాటలు బాగా పాడుతాను కానీ పాటలు కూడా పెడతాను ఇంకా గుడికి వెళ్తాము దాంట్లో ఎలా ఉంటుంది చూపిస్తాము ఇక్కడ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా పెడతాము ఇలా అత్త వాళ్ళు వచ్చారని ఏదో పెడతాం వాళ్ళ అవునవును కానీ మనందరం కలిస్తే సూపర్ ఎంజాయ్మెంట్ కదా సరదాగా అదే హ్యాపీగా వీడియోస్ పెట్టి అందరినీ హ్యాపీ చేయొచ్చు అంతే అంతే సో ఇగో అవి రెడీ చేశాను రామ్ తేజ ఇందులో ఇదేమో హీట్ అయింది కదా ఇలా చేశాను తర్వాత కప్పుల్లో వేసేసుకుని మనము కుక్కర్లో పెట్టేయాలి ఓకే ఓకే కానీ ముందర ఏం చేయాలి మనం డైరీ మిల్క్ ని కట్ చేసుకుని బ్యాటర్ కప్ లో పెట్టాలి ఓకే బాగుంది చాకోలావా కేక్ లాగా ఓకే ఓకే అది అలాంటి చేసుకోవాలంటే మనము ఆ పొంగనాల అది ఉంటుంది కదా ఆ ప్యాన్ లో చేసుకుంటారు అది అయితే పౌడర్ చేసి వేసుకుంటారు ఇదైతే కొంచెం క్రంచీగా అలా ఉంటుంది కాబట్టి అంతే కదా సో ఇంతకీ మర్చిపోయాను ఇది మనము 35 రూపీస్ 40 రూపీస్లో అయిపోయేది మనం అదే బేకరీ షాప్కి వెళ్తే 100 and 150 రూపీస్ అలా ఉంటాయి కదా చాలా ఎక్కువగా సింపుల్గా ఇలాగా ఈజీగా మన చేసుకోవచ్చు పైగా మన ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్దీ ప్లస్ ఎంత బాగా చేసుకుంటాం కదా మనం అయితే సో నేను ఇలా మూత పెట్టేసాను రామ్ తేజ అంతే అంతే ఇప్పుడు ఆగాలి అది అయ్యేంత వరకు ఇంకో ఇలా చెక్ చేస్తుంటే చూడొచ్చు ఓకే ఓకే మెల్ట్ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి అవునవును
ఇప్పుడు అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. ఓకే. రెడీ అయిపోయిన తర్వాత అది కేక్ అయిందో లేదో చూడడానికి చకోలవ్వ కేక్ లాగా బ్రౌనీ లాగా చేద్దామంటే ఒక టూత్ పిక్ పెట్టి గుచ్చితే మనకి దాని నుంచి ఏమి అలా పిండి లాగా రాకపోతే అది అయిపోయినట్టు. ఓకే ఓకే. ఐ థింక్ 10 minutes సరిపోయింది. చాలా 10 minutes చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతుంది. అప్పటికప్పుడు మన ఇంట్లో ఏం లేవనుకో, చక్కగా ఇలా తినాలన్నప్పుడు బిస్కెట్స్ చాక్లెట్లు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. అవును. అది పేపర్ ప్లేట్ కప్స్ కదా రామతేజ. అవును. సో ఏం అవ్వదు. సో ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసి తినేస్తాం. ఓకే. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసేద్దాం. మా రామతేజ ఎక్స్ప్రెషన్స్ చూసి మనం కనిపెట్టచ్చు ఎలా ఉంది ఏంటి అని కదా రామతేజ. అవును. కానీ చాలా బాగుంటుంది దానికి. నేను ఎప్పుడు ఇలాంటి కేక్ ట్రై చేయలేదు. ఒకసారి నేను చేశాను ఈ కేక్ మదర్స్ డే రోజు మా అమ్మకి. సో ఇలా చాలా బాగుంది అయితే కేక్. తిన్నప్పుడు అదొక ఓరియో డైరీ మిల్క్ ఫ్లేవర్ లాగా వచ్చింది. చాలా చాలా నాకు ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఓ వెరీ నైస్. ఆ తీగానే కూడా మంచి స్మెల్ అది వచ్చింది కదా బేకరీ. హోమ్ మేడ్ వాసన అవన్నీ బాగుంటాయి చాలా. సో చాలా మొత్తం తినేసాను నేనైతే. థ్యాంక్ యూ రామతేజ. బాగుంది కదా. సో ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు, మనీ ఖర్చు పెట్టకుండా ఇంట్లో హాయిగా ఉన్న 3 items రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మా వ్యూవర్స్ని అడుగు, నచ్చిందో లేదో. సింపుల్గా చేసుకోవడానికి ఈ కేక్ని తయారు చేసుకుని ఆనందంగా తినచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.